నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు, కలికి కనులతో జలకాలు, సందిటనేసిన చెలువములే, సందిటనేసిన చెలువములే, సుందరమూర్తికి చేలములు. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్నాల మేల్మంగై అతని సన్నిధి కొలువుంటా. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందుగా నా వీడియోస్ ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున్నే లేవటము, గోరువెచ్చటి నీళ్లు తాగడము, ఆ తర్వాత బ్రష్ చేసి కాసేపు వాకింగ్ చేసి మొక్కలకి నీళ్లు పోసి పువ్వులన్నీ కూడా తెంపుకొని స్నానం చేసి ఆ తర్వాత వచ్చి అంటే ముందుగా బ్రేక్ఫాస్ట్ తాలూకా ప్రిపరేషన్ ఏదైనా ఉంటే అది చేసేస్తానండి. అంటే వండాల్సింది తర్వాత వండుతాను కానీ కటింగ్ చేయాల్సింది కానీ క్లీనింగ్ చేయాల్సింది కానీ గిన్నెలు సర్దాల్సింది కానీ ఇవన్నీ కూడా ముందే చేసుకుంటాను. ఆ తర్వాత స్నానం చేసి చక్కగా ఇట్లా దేవుడి దగ్గర కూర్చుంటానండి. ప్రతిరోజు ఇంచుమించు ఇదే షెడ్యూల్ ఉంటుందండి. ఇంతకు మించి ఇంకేమీ ఉండదు. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ వండటము, టిఫిన్తో పాటు లంచ్ సెక్షన్ కూడా ప్రిపేర్ చేసేయటము అండ్ అక్కడ వంటగదిలో ఉన్న పని అంతా చేసేయడము. ఆ తర్వాత బట్టలు ఏమైనా ఉంటావు కూడా ఫినిష్ చేసేసి ఎండబెట్టేసి అప్పుడు నాకు నచ్చిన పనుల మీద దృష్టి పెడతానన్నమాట. సో ఎందుకంటే మనం చేయాల్సిన పనులన్నింటినీ కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక షెడ్యూల్లో వెళ్ళామనుకోండి, మనకి టెన్షన్ ఉండదు అండ్ మన తాలూకా టైము చాలా వాల్యుబుల్గా యూస్ చేసుకోవచ్చండి. లేదు అనుకోండి రోజంతా కూడా ఇదే పని సరిపోతుంది. లేవటం కొంచెం లేట్ అయ్యి ఆ తర్వాత కొంచెం బద్దకించి ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పోయాల్సింది ఒక అడుగు లేట్ చేసుకొని, బ్రష్ లేట్ చేసుకొని, వాటర్ తాగేది లేట్ చేసుకొని అండ్ స్నానం లేట్ అయ్యి ఆ తర్వాత పూజ లేట్ అయ్యి పూజ ఎగ్గొట్టుకొని ఆ తర్వాత మళ్ళీ వంట లేట్ అయ్యి లేట్ అంతా కూడా చిరాకుగా అనిపిస్తుందండి నాకు. అందుకని ఏదైనా సరే పని ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అంతా కూడా టైమ్లీ చేసుకోవడానికే ఫస్ట్ నుండి కూడా ఇష్టపడతాను. ఇక్కడైతే నిన్నటి పువ్వులన్నింటినీ కూడా నిర్మాల్యం అంతా తీసేసి ఆ తర్వాత కొత్తగా తెచ్చిన పువ్వులన్నింటినీ కూడా సర్దుకుంటున్నాను. ఈ బ్లౌజు నేనే కుట్టుకున్నానండి. అన్ని చీరలకి ఉపయోగపడేలాగా కొన్ని డిజైనర్ పీసెస్ తీసుకున్నాను. సో అందువల్ల ఏంటంటే చీరల మీదకి బ్లౌజులు కుట్టకపోయినా కూడా ఏదో ఒక చీర మీదకి ఏదో ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోతుంది. చీర అయితే కొత్తదేనండి, బ్లౌజ్ కూడా కొత్తదే, 1-2 సార్లే వేసుకున్నాను. కానీ ఈ చీరకి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో. నాకు పెళ్ళయ్యి ఇప్పటికీ 26 ఇయర్స్ అండి. సో ప్రతి సంవత్సరం కూడా 26 ఇయర్స్ దాటిపోయినట్టే ఉన్నది. పెళ్ళైన కొత్తలో తప్పించి అంటే ఒక 5-6 ఏళ్ళు తప్పించి రిమైనింగ్ అంతా కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను. 2-3 ఏళ్ళకి ఒక కొత్త సబ్జెక్ట్ అంటారు, ఏమంటారండి మన ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకి. సో ఏదైతే అవ్వనివ్వండి, మొత్తానికి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, సాంస్క్రిట్ మాకు హై స్కూల్ నుండే వచ్చండి. అలానే దేవుని స్తోత్రాలు నేర్చుకున్నాను. కొత్తగా అలవాటు చేసుకున్నది అయితే గార్డెనింగ్ అలవాటు చేసుకున్నాను లాస్ట్ 3 ఇయర్స్ నుండి. అలానే విగ్రహాలు తీసుకున్న దగ్గర నుంచి దేవుని తాలూకా స్తోత్రాలు ఏమైనా కొత్తవి ఉంటే అంటే మనకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు ఉంటాయండి. కానీ విగ్రహాలు పెట్టుకున్న తర్వాత ఆయా దేవుళ్ళకి సంబంధించిన స్తోత్రాలను ఆ వారంలో చదవాల్సినవి, ఆ రోజులో చదవాల్సినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా నేర్చుకున్నానండి. నాకు అన్నీ కూడా చూడకుండానే వచ్చు. ఒకవేళ కొత్తవి ఏమైనా నేర్చుకోవాల్సి వచ్చినా కూడా ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ అయినా వాటి మీద దృష్టి పెడతానండి. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి రైమ్స్ చెప్తూ ఏబిసిడీలు చెప్తూ అలా వాళ్ళతో పాటుగానే నేను కూడా హిందీ, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నానండి. అండ్ మాది సాంస్క్రిట్ హై స్కూల్ అవ్వటం వల్ల నాకు హిందీ చదవడం బాగా వచ్చేసేది. సో దానివల్ల ఏంటంటే నేను ఇవన్నీ కూడా సీరియల్స్ చూసి న్యూస్ చూసి మొత్తానికి అవి నేర్చుకున్నాను. కాకపోతే ఇక్కడ మనం ఉండేది మన తెలుగు వాళ్ళ మధ్యలో కాబట్టి ఇక్కడ ఎవరండి మాట్లాడతారు అందుకని. కాకపోతే నాకు మూవీస్ కానీ అన్నీ కూడా అర్థం అవుతాయండి. ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా తక్కువ, కానీ హిందీలో మాత్రం ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా మాట్లాడుతూ ఉంటాను.
ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళమే కదా, ఇవన్నీ నేర్చుకోవాలా అవసరమా అంటే మీ ఇంట్రెస్ట్‌లను బట్టి తప్పకుండా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలండి. మనం నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే మనకెప్పుడూ కూడా లైఫ్‌లో కొత్తదనం కనిపిస్తది. లేకపోతే చాలా బోర్ కొడతదండి. అండ్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షననో లేకపోతే సమస్యనో ఏదో ఒకటి వస్తూ ఉంటది. ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు గానీ టెన్షన్‌ని మాత్రం మీ బ్రెయిన్‌లోకి రానివ్వకూడదండి. ఒక్కసారి టెన్షన్ వచ్చిందంటే చాలా కారణాలండి. ఎందుకంటే కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల టెన్షను, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల టెన్షను, కొంతమందికి పిల్లల ఎడ్యుకేషన్ వల్ల టెన్షను, కొంతమంది పిల్లలు దూరంగా ఉంటే అది టెన్షను, కొంతమందికి రోజువారీ పనులు కూడా టెన్షనేనండి. మీకు అర్థమవుతుందా? సో బయటికి వెళ్ళాల్సింది ఆ టైంకి వెళ్ళగలమో లేదో అని టెన్షను, ఒకవేళ తాళాలన్నీ వేసినా కూడా తాళం వేసామో లేదో అన్న టెన్షను, గ్యాస్ స్టవ్ ఆపామో లేదో అన్న టెన్షను. వినటానికి, చెప్పటానికి హాస్యాస్పదంగా ఉన్న ఇవన్నీ కూడా మన రోజువారీ లైఫ్‌లో ఒక భాగం అండి. బయటికి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అన్న టెన్షను, లేకపోతే సినిమాకి వెళ్ళాల్సి వస్తే లేట్ అయిపోతామేమో అన్న టెన్షను, ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆపామో లేదో టెన్షను, పిల్లలు సరిగ్గా చేరుకున్నారో లేదో అన్న టెన్షను, గడి పెట్టినా కూడా పెట్టామా లేదా అన్న టెన్షను ఉంటాదండి. ఇవి చూడడానికి చిన్న విషయాలే కానీ మన బ్రెయిను పదే అవి ఆలోచిస్తూ ఉన్నదనుకోండి, అప్పుడు మనకి సమస్య స్టార్ట్ అవుతది. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా కూడా కుదురుగా ఉండలేమండి. అలానే మీరు అతిగా ఆలోచించారనుకోండి, మీకు ఎస్టీటీ వస్తది. ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నారంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరీ ఎక్కువగా ఆలోచిస్తూ నిలకడగా లేరనుకోండి, షుగరు, బీపీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెసేనండి. ఇవన్నీ పాత తరం వాళ్ళకి ఉన్నాయో లేదో తెలీదు గానీ, ఇప్పుడు ఎవ్వరిని టచ్ చేసినా కూడా కేవలం టెన్షన్ వల్ల వచ్చే జబ్బులు మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. డాక్టర్స్ అందుకే మీరు కంపల్సరీ వాకింగ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఉప్పు, కారం తగ్గించండి. మునుపటి వాళ్ళకి యోగా, మెడిటేషను, ఉప్పు, కారం తగ్గించడం ఇలాంటివైతే ఎవ్వరికీ లేదు. కానీ ఆ కాలంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఐడిల్‌గా ఉన్నారు అనుకోండి. కొంచెం ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ సలహా ఇస్తున్నారేమో గానీ, ఎక్కువ ఈ ట్రీట్మెంట్ అయితే మనతోనే స్టార్ట్ అయింది. ఇంతకీ నేనెందుకు ఇది చెప్తున్నానంటే, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ నుండి బయటికి రావటానికే ఆలోచించండి తప్పించి, ప్రాబ్లమ్స్‌లో కూరుకుపోవడానికి, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించటానికైతే అస్సలు మీరు టైం స్పెండ్ చేయొద్దు. దానికంటే ఏదో ఒక వ్యాపకం మీద వర్క్ చేయండి. అది పూజ అవ్వనివ్వండి, ఇంట్లో పని అవ్వనివ్వండి, ఒక ఇల్లు నీట్‌గా పెట్టేది అవ్వనివ్వండి, మంచి వంట చేసేది అవ్వనివ్వండి, లేదా వాకింగ్ అవ్వనివ్వండి, కాసేపు డ్యాన్స్ అవ్వనివ్వండి, లేదా కొత్తగా ఏదైనా నేర్చుకునేది అవ్వనివ్వండి. ఇంకా లేదనుకోండి పిల్లలు స్కూల్ కోసం వెళ్ళండి ఒకసారి అలా సరదాగా. పిల్లలు చదువుతున్నారో లేదో కనుక్కోండి, లేదా ఒక గుడికి వెళ్ళండి, లేదా ఒక టీ తాగడానికి వెళ్ళండి. పర్వాలేదండి, జెంట్స్ మాత్రమే వెళ్ళాల్సిన పని లేదు. మనం కూడా టీ తాగడానికి వెళ్ళొచ్చు. అంటే దగ్గరలో జస్ట్ బయటికి వెళ్ళటానికి మీకంటూ ఫ్రెండ్స్ ఉంటే కలవండి, పార్కుకి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఐడిల్‌గా అయితే అస్సలు ఉండొద్దు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటూనే సంతోషంగా ఉన్నారనుకోండి, బుక్స్ చదవండి, దేవుని స్తోత్రాలు నేర్చుకోండి, సినిమా పాటలు నేర్చుకోండి, లేదా పాత సినిమాలు చూడండి. ఏదో ఒకటి మీకు ఇష్టమైన పనులైతే ఖచ్చితంగా మీరు టైం పెట్టి ఈ టెన్షన్ నుండి బయటపడటానికి చూడాలండి. ఇక్కడైతే నా పూజ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా జరిగింది. అండ్ నిన్న ఫ్రైడే కదండి, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత రోజువారీ చదవాల్సినవన్నీ కూడా చదువుకున్నాను. ఇలా ఇక్కడ పూజ దగ్గర కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇక్కడ వారాహిదేవి గురించి ఒక సిస్టర్ పదే అడుగుతున్నారు. తప్పులేదమ్మా, పెట్టుకోండి. మీ పిల్లలు ఏ చదువులే, నేను నా కారణం చెప్పాను, కానీ మీకు భూమి కావాలి. ప్రతి ఒక్కరికి భూమాత ఆశీర్వాదం కావాలండి. కాబట్టి తప్పకుండా మీరు పూజ చేసుకోండి. అలా అనేసి గుప్తంగా చేసే వాటికి అంటే కొన్ని పనులు మనం చేయకూడదు, కొన్ని పనులు ఇంట్లో చేయకూడదు, కొన్ని పూజలు ఇంట్లో చేయకూడదు. కాబట్టి ఇలా పూజ చేసుకోవడానికి మీకు సమస్య లేదనుకుంటాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసేది వంటగదిలోకండి. ఇక్కడైతే ఈ పాటికి నేను ఏదో వండినట్లున్నాను. తోటకూర ఫ్రై చేసినట్టున్నానండి. మన గార్డెన్లో తోటకూర వచ్చిందనమాట. సో అది ఫ్రై చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ కర్టెన్ ఎలా కుట్టానని అడిగారు కదండి. ఏం లేదమ్మా, మనకి లంగా తాడు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఇటువైపు ఒక మేకు, అటువైపు ఒక మేకు పెట్టాను. పెద్ద బెడ్షీట్ ఉంది మేము వాడనిది.
ఆ బెడ్‌షీట్‌కి ఆ తాడు దూరినంత దీంతో ఒక మడత పెట్టేసి కుట్టేసాననమాట. ఇది చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరికి చేతి కుట్టుతో అయినా సరే ఇది కుట్టేసుకోవచ్చు. డీటెయిల్డ్‌గా కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. జస్ట్ ఒక నార్మల్ స్టిచ్ అండి. అది బయట మీరు వేయించిన ఒక ₹20 ఆ కుట్టేస్తారు. మనం తాడుతో ఇట్లా మేకులు కొట్టేసుకొని అక్కడ అడ్డుగా కట్టేసుకోవడమే. అక్కడ కబోర్డ్ ఉండేది యాక్చువల్‌గా. మా కార్పెంటర్ ఎంత గట్టిగా తిట్టించాడంటే అది ఊడిపోయినాయండి అవన్నీని. సో, చిరాకుగా కనిపిస్తుంది. పైగా మాది పాత ఇల్లు కదా! అక్కడ అందంగా కనబడాలని అలా ఏదో సెట్ చేశాను. పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ చేసే పని టీ తాగుతానండి. ఎందుకంటే ఎంత చల్లగా ఉందో, టెంపరేచర్ ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడిప్పుడు చలి మరీ పెరిగిపోతుందండి. ఇంకా ఏమంటారు నెలవంక పెట్టేస్తామేమో కదా! అందుకనేసి మరీ చలి పండగ ముందు ఎక్కువ అవుతుందేమో. ఇక్కడైతే శీతాకాలం కంపల్సరీ మీరందరూ కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగడము, కొద్దిగా ఏమంటారు తులసాకులతో నీళ్లు తాగడము, కొంచెం పుదీనా వేసుకుని గోరువెచ్చటి నీళ్లు తాగడము, ఉప్పు నీళ్ళతో గార్గిల్ చేసుకోవడము, ఏం తిన్నా కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తినటము, అండ్ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటము. అంటే తల చుట్టూ కట్టుకుంటారు కదండి, చెవులు ముక్కు మూసేలాగా, అంటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అలానే ఫ్రిడ్జ్ ఎక్కువ యూస్ చేయకండి. మరీ చల్లదనం అనిపించి అరికాళ్ళు కానీ చేతులు కానీ కొద్దిగా పట్లు పట్టినట్టు అనిపిస్తే చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకొని సాక్స్లు వేసేయండి. అండ్ చేతులకు కూడా మాయిశ్చరైజర్ పెట్టుకోండి. ఒళ్ళంతా కూడా కొంచెం తడి ఉన్నప్పుడు, అంటే స్నానం చేసిన తర్వాత తుడుచుకుంటాం కదండి, మరీ డ్రై అయిపోకుండా, అంతకంటే ముందే కొద్దిగా కొబ్బరి నూనె ఒళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. క్రీములు, ఈ వ్యాజ్లైన్ వీటన్నిటికంటే కూడా వ్యాజ్లైన్ పాదాలకు వాడండి, కానీ కొబ్బరి నూనె మాత్రం చక్కగా ఒళ్ళంతా కూడా రాసుకోండి. దానివల్ల మీకు స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుందండి. అలానే శీతాకాలం హెయిర్ వద్దన్నా ఊడుతుంది కాబట్టి అస్సలు టెన్షన్ పడకండి. అలానే తలకు స్నానం చేసే ముందు ఆయిల్ గోరువెచ్చగా చేసుకొని అందులో నిమ్మరసం రాసుకొని చక్కగా తలంతా కూడా మసాజ్ చేసుకొని అప్పుడు తలకు స్నానం చేయండి. చీటికి మాటికి తలకు స్నానాలు జోలికి అయితే అస్సలు పోకండి, ఎందుకంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది. ఇలాంటి అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే శీతాకాలం దాహం వేయదు. ఒకవేళ వాటర్ తాగినా బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని వాటర్ ఆపేస్తాము. తప్పకుండా రోజు మినిమము ఒక 3-4 బాటిల్స్ వాటర్ అయినా సరే ఖచ్చితంగా తాగి తీరాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా తగ్గించుకోండి. తినాల్సినవి హెల్దీ వేలో వండుకోండి. లిమిటెడ్గా తినండి. వాకింగ్ కంపల్సరీ చేయండి. అండ్ ఇష్టమైన పనులు చేయండి. మనసుని శరీరాన్ని కూడా ఎంగేజ్గా ఉంచుకోండి. అప్పుడు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావండి. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవి అయినా ఒక్కసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఒక్కోసారి మనకి తెలిసినవి అయినా కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. అది నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు దాని ఇది తెలియదండి. కానీ దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి, లేదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు చాలా బాధపడతాం అనమాట. సో వంట అయిన తర్వాత కొద్దిగా టీ తెచ్చుకొని పేపర్ తీసుకున్నాను. అంటే చాలా పనులున్నాయండి, కానీ మార్నింగ్ ఇలా చేస్తే నాకు ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మా పాప హిందూ పేపర్ చదువుతుంది, నేను ఈనాడు తెప్పించుకుంటాను అనమాట. సో అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తనతో డిస్కస్ చేస్తాను. అలానే నిన్నైతే పేపర్లో, నిన్నటి పేపర్ అయినా దాంట్లో హెల్మెట్ గురించి రాశారండి. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి, ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది, చిరాగ్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది, ఏంటి అలా వేసుకుని డ్రైవింగ్ చేయలేము అనేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. పోలీసులు పట్టుకుంటేనో ఫైన్ వేస్తేనో హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తప్పండి. మన హెయిర్ ఊడిపోయినా పర్లేదు, మన పేకపోకూడదు కదా. ఆ మాటే మా పాపతో డిస్కస్ చేస్తున్నానమాట. ఇక్కడైతే ఈ మందార పూకి ఏదో అంటుకున్నదండి, నాకు అక్కడ కనబడలేదు, ఇక్కడ వీడియోలో కనిపించింది. ఏదో ఎగిరొచ్చిందేమో ఏంటో మరి. 2 రకాల మందారాలండి ఇవి. ఒకటి నాటు మందారం, ఒకటి హైబ్రిడ్ మందారం. ఎంత అందంగా ఉన్నాయో కదా ఆ పువ్వులు. ఓ పక్కన వేడి నీళ్ళు పెట్టి ఇంకోవైపు ఏంటి వండుతున్నాను, తోటకూర ఫ్రైయో లేకపోతే బొంబాయి చట్నీయోనండి. సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి. ఎందుకంటే పనులు చేయటం అన్నా, వంట చేయటం అన్నా, ఇల్లు సర్దడం అన్నా నాకు చాలా ఇష్టం. అలానే ఏమాత్రం టైం దొరికినా గార్డెన్లో స్పెండ్ చేస్తాను. నాకు యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా సెట్ అవ్వట్లేదండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటానండి. దయచేసి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా మీరు మాత్రం గుర్తు చేసి మరీ హెల్మెట్ ఇవ్వండి. అలానే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ముందు ఆరోగ్యంగా ఉండాలి, కాబట్టి మీ మీద మీరు దృష్టి పెట్టండి. అలానే
న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చక్కగా ఏమైనా నిర్ణయాలు తీసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకు న్యూ ఇయర్ అన్నానంటే మధ్యలో తీసుకున్నవి ఒక్కోసారి మధ్యలోనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా న్యూ ఇయర్ అప్పుడు తీసుకున్నాం అనుకోండి, అదొక ఫ్రెష్ ఫీలింగ్. సో డైరీ తీసుకోండి లేదా ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీరు ఏమైనా చెయ్యాలనుకున్నా, చదవాలనుకుంటున్నా, కొత్తగా ఏదైనా మీ లైఫ్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా ఇదే మంచి టైము. సో అస్సలు సిగ్గుపడకండి. మీకంటూ ఒక బుక్ని పెట్టుకోండి. అది మీరు అందరికీ తెలియాల్సిన పని లేదండి. మీరు మీ బీరువాలో పెట్టుకోండి. మీకంటూ పర్సనల్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. కానీ డైరీ రాస్తూ ఉండండి. ఇక్కడైతే వేసిన చుక్కకూర చక్కగా వచ్చాయి, మొలకలు వచ్చాయి, అండ్ కొత్తిమీర వచ్చింది. ఆ తర్వాత పచ్చిమిర్చి బాగా వచ్చింది, బజ్జీ మిర్చి కొత్తది వచ్చింది. యాక్చువల్గా మీకు ఇక్కడ ఒక జోక్ చెప్తాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్క చూపిస్తేదో చెప్దాం అనుకున్నానండి. సడన్గా మా పాప రావడం మర్చిపోయాను. అండ్ మాకు ఎండ రాదండి. ఎండ వచ్చింది అనుకోండి, మాకు ఇంకా ఎంత బాగా పొద్దునో. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. అటంతా ఎండ ఉందా, అదంతా ఎండ వచ్చింది ఆ ముందుకి, ఎక్కడ రోడ్డు మీద. మా వైపు మాత్రం కంప్లీట్గా నీడ. నాకు ఎంత చిరాగ్గా ఉంటుంది. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అండి. అఫ్కోర్స్ అక్కడ ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుంది, దానికి మనం ఏమీ చేయలేము. ఎవరినైనా పెట్టి ఆ కొమ్మలు అవి తీయించినా కూడా మళ్ళీ ఒకటికి 4 కొమ్మలు వచ్చేస్తున్నాయండి. ఇక్కడైతే బొంబాయి చట్నీ చేస్తున్నాను. వంట అయినా ఇంటి పని అయినా ఏ పని అయినా సరే ముందు ఒక ప్లాన్ చేసుకొని అన్నీ అక్కడ రెడీ చేసుకొని ఆ తర్వాత టక 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 చేయడం నాకు చాలా 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 ఇష్టం అండి. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడేముంది కానీ ఇంతకు ముందైతే ఈజీగా వంటలు చేసేస్తూ ఉండేదాన్ని అండి. అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉండడము, ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉండడము, ఫ్రెండ్స్ రావడము, వాళ్ళ ఫ్రెండ్స్ రావడము, ఈయన కోసం ఎవరో రావడం, చాలా చాలా బిజీగా ఉండేదండి. ఎప్పటికప్పుడు పండగలు, ఫంక్షన్లు వండుతూనే ఉండేదాన్నండి. ఇక్కడైతే ఇప్పుడు కొంచెం మనకి రెస్ట్ దొరికిందనే చెప్పొచ్చు. అండ్ చాక్తోనే నేను అలా నిలబడే ఈజీగా కాయగూరలన్నీ కూడా కట్ చేసేస్తూ ఉండడం నా అలవాటండి. కత్తిపేటతో అయితే కొద్దిగా కష్టం అన్నమాట. అదండి సంగతి. మొత్తానికి ఈ రోజుకైతే ఇదే వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ అండి. మీ అందరి కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తాను. మళ్ళీ మీ కామెంట్స్ మీద నేను వీడియో అయితే చేస్తానండి.